అలాంటి టీముని మీరు ఎంచుకోవాలి, ఒక మంచి టీంని. ఒక్కరి వల్ల ఏదీ కాదు. ఏమవుతుంది ఒకరి వల్ల? కోట్లాది మంది ఆరాధించే క్రికెట్ మ్యాచ్లో కూడా ఒకరి వల్ల అవ్వదు. ఎప్పుడో ఏదో ఒకరు చెలరేగిపోయి ఆడతారేమో, కానీ టీం మొత్తం ఉండాలి కదా. ఫీల్డింగ్ ఒకరే కాస్తారా? వాళ్ళే బౌలింగ్ చేస్తారా? అతనే కీపింగ్ చేసుకుంటాడా? కాదు కదా. ఒక టీం ఉండాలి కదా. సమిష్టిగా టీం ముందుకెళ్తేనే కదా బాగుంటుంది. పాలన అంతే. 5,000 కలిస్తేనే కదా పిడికిలు అవుతుంది. 5,000 కలిస్తేనే కదా మనం 4 ముద్దలు నోట్లోకి వెళ్తాయి. మనం బతకాలి అంటే ఆధారం. ఇదేమీ లేదు, ఒకటే ఉన్నదో, లేకపోతే ఈ రెండే ఉన్నదో, లేకపోతే ఇదే ఉన్నది అంటే ఏం వెళ్తుంది? సో అలాగే రాజకీయాల్లో కూడా మంచి టీంని పెట్టుకోవాలి. ఆటలో కూడా ఎవరు తప్పు చేసినా ఆ ఎఫెక్ట్ టీం మీద పడుతుంది, దాని ఓటమికి కారణం. ఇది కూడా అంతే. అందరూ చక్కగా మంచి ప్లాన్తో ముందుకు సాగితే ఏదన్నా సక్సెస్. కానీ ఆ పరిస్థితి కనిపించలేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు విడిగా చెలరేగిపోయారు. దానికి నిదర్శనమే కామసీఎం అట. ఇంకా పవన్ కళ్యాణ్ తోటి మరి ఈవిడికి ఏంటి ప్రాబ్లం అర్థం కాదు, కానీ మొదటి నుంచి అదే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏ జగన్ అంటాడేమో నా కోపమేమో, మా సీఎంని అంటావా లేకపోతే మా అధ్యక్షుడిని అంటావా అని. సో ఆయన ఎంత అంటే ఈవిడ ఎంత తిట్టిది. గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారు, స్ట్రైట్గా చెప్పాలంటే. లేకపోతే ఈరోజు ఇంత దారుణమైన ఓటమి ఉండదు కదా. ప్యాకేజీ స్టార్, డిపాజిట్లు రావు, మాట్లాడితే ప్యాకేజీ స్టార్. ప్రజలు నమ్మలేదు అది. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ప్రజలు ఎవ్వరూ నమ్మలేదు ఆయన ప్యాకేజీ స్టార్ని. మీరు ఎంత పబ్లిసిటీ చేసిన దాన్ని, ఎంత అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నించిన పొత్తు మీద కానీ దీని మీద కానీ ప్రజలు నమ్మలేదంటే అర్థం ఏంటి? అది జరగలేదు అని. ఒక అబద్ధాన్ని నిజం చేయడం, నిజాన్ని అబద్ధం చేయడం మామూలే. కానీ ఆ జరిగిన నేపథ్యం, ఆ మార్పిడి నేపథ్యంలోని ప్రజలు ఆలోచిస్తారు. మనకి నచ్చిన వాళ్ళందరూ కూడా మీరు భలే అనేశారు రోజా గారు, సూపర్, అసలు ఎరగదీశారు అని చెప్పి మీ క్లాప్స్ కొట్టొచ్చేమో, లేకపోతే వ్యూస్ రావచ్చేమో. ప్రజాక్షేత్రంలోకి వస్తే పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ ఇప్పుడు మీకు దక్కింది. అరే మీ సొంత నియోజకవర్గం నగరంలో మీరు ఇప్పుడు లేకపోవడానికి కారణం ఏంటండి? అంటే ఓడిపోతే మీరు మీ ప్రాంతంలో ఉంటారా? చాలామంది ప్రశ్నించేది ఇదే. ఓడిపోతే ఉండరా? వెళ్ళరా? మీ నియోజకవర్గాన్ని గెలిస్తేనే వెళ్తారా? ఏమైనా బాండ్ ఉందా? ఏమైనా బాండింగ్లు ఏమైనా ఉన్నాయా? నేను గెలిస్తేనే మీ నియోజకవర్గంలో ఉంటానండి. గెలిచినా ఓడినా ప్రజలతో ఉండేవాడే కదా నిజమైన నాయకుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూడండి, ఆయన ఏం చేశారు? ఓడిపోయారు. కానీ ప్రజల్లో ఉన్నారు, అద్భుతమైన విజయాలు సాధించారు, ఊహించని విజయాలు అందించారు, ప్రజల్లో ఇప్పటికీ చిరస్థాయిగా ఉండిపోయారు. కానీ మీ పరిస్థితి అది లేదే. ఇప్పుడు ఉంటారో ఉండరో తెలియని దుస్థితి. రాష్ట్రాలే వదిలిపోయారంటున్నారు, దేశాలే వదిలిపోయారంటున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి వెధవలు. ఎవరు వెధవలు? ఒక మహిళ మాట్లాడవలసిన మాట్లాడినవి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అంటే వార్నింగ్లు ఇవ్వడానికి మనం ఏమైనా వస్తాదులమా? తోటి నటులు కదా వాళ్ళు, మీతో పాటుగా అగ్ర హీరో కదా. చిరంజీవి గారితో మీరు సినిమాలు చేశారు కదా. చిరంజీవి గారి రేంజ్ ఏంటో తెలుసు కదా మీకు. అభిమానం అన్నా కాస్త ఉండదా అండి? అరే వాళ్ళ అన్నగారితో చేసాం, ఆయన సుప్రీం హీరో, మెగాస్టార్, మన సినిమాలు చేసాం. ఆ సురేఖ గారు మీరు వెళ్తే ఎంత అభిమానంగా వాళ్ళు చూశారండి, మిమ్మల్ని ఆదరించారు కదా. మీరే వెళ్ళారు కదా ఆయన దగ్గరికి, తోబుట్టులాగా ఆయన ఆహ్వానించాడు కదా. ఆ పలహారాలు అవి తీసుకుంటూ వచ్చారు కదా, మీకు సన్మానించారు కదా. మనం ఎవరి దగ్గరైనా వెళ్ళి ఒకసారి చేయి కడిగితే జీవితాంతం అంతా గుర్తుంచుకోవాలటది. మనకు వజ్ర వైడూర్యాలు ఏమి ఇచ్చిన అవసరం లేదు, అభిమానంగా ఒక ముద్ద పెడితే చాలు, జన్మలో మర్చిపోకూడదట.
అలాంటిది ఆయనతో సినిమాలు చేసి ఆయనతో మంచి మంచి హిట్స్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుని రాజకీయ పరంగా కూడా మంత్రి అయిన తర్వాత ఆయనతో చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి సురేఖ గారు వాళ్ళతో ఎంతో అభిమానంగా ఆప్యాయతగా సొంత బిడ్డలా ఉంటే ఎంతో మురిసిపోయారు మెగా ఫ్యాన్స్. కట్ చేస్తే ఏమైంది, అది 2 రోజులు ముచ్చట అయిపోయింది. ఇంక మొదలుపెట్టారు అక్కడి నుంచి రాగానే. రక్త సంబంధం కదా చిరంజీవి గారిది పవన్ కళ్యాణ్ గారిది. చిరంజీవిని అంటే పవన్ కళ్యాణ్ అంటే, పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవిని అంటే. ఇప్పుడు మీరు మహిళ కాబట్టి సెలవుమణి గారిని అంటే ఆ బాధ మీకు ఉంటుంది కదా, అర్ధాంగి కాబట్టి. అర్ధాంగి కదా మీరు, ఒక హాఫ్ పార్ట్ కదా భర్తలోని. సెలవుమణి గారిని ఎవరైనా అన్నారనుకోండి మీకు ఇబ్బంది ఉంటుంది, మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అనుకోండి ఆయనకి ఇబ్బంది ఉంటుంది, మీ పిల్లల్ని ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి మీకు ఇబ్బంది ఉంటుంది, మిమ్మల్ని అంటే మీ పిల్లలకు కూడా ఇబ్బంది ఉంటుంది. అలాగే చిరంజీవి గారికి కూడా కదా రక్త సంబంధం, తోడబుట్టిన వాళ్ళకు ఉండదు ఆ బాధ. మరి వాళ్ళు చేసిన నేరాలేంటి, ఘోరాలేంటి? చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడం, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం మీకు నచ్చకపోతే తప్పెవరిది? మీకు నచ్చేలా చేయాల్సిన అవసరం లేదు కదా. అతను ఒక పార్టీ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు గారిది ఒక పార్టీ, మీది ఒక పార్టీ, పవన్ కళ్యాణ్ది ఒక పార్టీ, ఇవి జాతీయ పార్టీ కాదు కదా. సరే ఆయన తెలంగాణలో కూడా ఉన్నారు కాబట్టి ఆ ఓట్స్ వస్తే ఓకే పెట్టుకోవచ్చు, లేకపోతే జాతీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, అది మీరు కూడా రాష్ట్ర విభజన తర్వాత పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి కదండి. ఎందుకు ఆ రకంగా మాట్లాడి కొని తెచ్చుకోవడం అంటారు ఈ కష్టాలన్నీ కూడా. ఆడతా పాడతా హుషారుగా గెంతులు వేసుకుంటా, కబడ్డీలు ఆడుకుంటా, క్రికెట్లు ఆడుకుంటా చెంగుమని తిరిగే రోజా గారు ఈరోజు ఎవ్వరికీ చెక్కకుండా పోయారు. తమిళ రాజకీయాల్లోకి వెళ్తే అక్కడ ఇదే పరిస్థితి ఉంటుంది కదా. గతంలో మాత్రం మీరు ఏమన్నా కాముగా ఉన్నారా తమిళ రాజకీయాలు? దీని గురించి అది కూడా చూపిస్తాను మీకు బయట. విధి ఎవ్వడిని వదలదు. ఎస్, మీరు ఏదైతే గతంలో మాట్లాడారో అదే ఇప్పుడు జరుగుతుంది. చంద్రబాబు నాయుడిని చూసి చాలా ఆనందంగా ఉంది ఆయన ఏడిస్తే. వాళ్ళ భార్య గురించి అనరాని మాటలు అనిపించి ఆయన బాధపడితే మీకు ఆనందాన్ని కలిగించిందని, అంటే మిమ్మల్ని కూడా ఏదో ఇందాక మీరు అన్నట్టు నేను అనలేను, అవేవో ఫిల్మ్స్లో గట్రా యాక్ట్ చేశారని చెప్పి మిమ్మల్ని అన్నారు. అప్పుడు ఖండించాం మేము, చాలా తప్పు, ఒక మహిళ మీద ఇలాగా ఆరోపణలు చేయకూడదు, దారుణమైన ఆరోపణలు, ఎవరు చేసినా అది శిక్ష పడాలి అని చెప్పాం. మేమే సపోర్ట్ చేయలేదే ఎవరికి. ఇప్పుడు అదే చెప్తున్నామే. భువనేశ్వరి గారికి మీరు అండగా ఉండాలి కదా, ఆ పార్టీలో మీరు ఉన్నారు కదా, మహిళా అధ్యక్షురాలిగా చేశారు కదా, అప్పుడే మర్చిపోతే ఎలాగా? పార్టీ మారిన వెంటనే గతమంతా మర్చిపోతారు అంటే ఇంకా మనిషి జనం ఏంటి అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు కూడా మనం ఎవరి దగ్గర ఏదో తిన్నాము చేసాము, లేకపోతే వాళ్ళు మంచిగా చూశారు, కొంతకాలం జర్నీ సాగిందంటే ఇక్కడి నుంచి ఇంకోటి ఎక్కగానే ఇది మర్చిపోతున్నాము అంటే ఇంకా వాళ్ళకి భవిష్యత్తు ఏముంటుంది? ప్రజలు ఉంచుతారా భవిష్యత్తు? ఇవన్నీ కూడా రిమైండ్ అవుతాయి కదా. మీరన్నట్లుగా విధి ఎవరిని వదలదు, విధి రిపీట్స్. అదే ఇప్పుడు మీకు శాపంగా మారుతుంది. ఆ విధే ఈరోజు వెంటాడుతుందా అని. లోకేష్ని దేంతో కొట్టాలి? మీరేమైనా టీచరా, ఆయన ఏమైనా చిన్న పిల్లోడా దేంతోటన్నా కొట్టడానికి? ఏం తప్పు చేశాడని దేంతో కొట్టాలి? చెప్పులు అంటారు, ఇంకోలు అంటారు. వాళ్ళు ఊరుకుంటారండి? మనం చెప్పు తీస్తే వాళ్ళకి చెప్పులు ఉండవు అవతల వాళ్ళకి. అది పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగానే కెలికారు, మామూలుగా కెలకలేదు. ఫైనల్గా ఏం చేశాడు? ఆయన చెప్పు తీశాడు. ఇప్పుడు మీరు దేంతో కొట్టాలని అడుగుతారు. అంటే మీరు చేస్తే అన్నీ కరెక్ట్. ఏదో సామెత కూడా ఉన్నది, ఆ సామెత ఈ సందర్భంలో నేను నాకు అలాంటివి నచ్చవు, పనికిమాలిన సామెతలన్నీ కూడా. మీరు చేస్తే మంచి, వేరే వాళ్ళు చేస్తే చెడు. ఇది కాదు కదా సమాజం. సమాజం అంటూ ఒకటి ఉంది, మనల్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, మనం గమనించే స్థాయిలో ఉన్నాం. ప్రతి ఒక్కరు గమనించరు, కానీ కోట్లాది మందిలో మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అది ఎందుకు మర్చిపోతున్నారు?
ఈ రాజకీయ నాయకులు? ఐడెంటిటీని ఎందుకు కోల్పోతున్నారు? ఎందుకు అబాసు పాలవుతున్నారు? ఎందుకు అనిపించుకుంటున్నారు? ఎందుకు జీవితాలని అంధకారంలోకి నెట్టుకుంటున్నారు? కేవలం పదవి కాంక్ష. పదవి ఉంది కదా అని వచ్చే తల పొగరు. ఈరోజు ఎవరు మనకి సింపతి చూపిస్తారు? ఎవరు చూపించే పరిస్థితి లేదు కదా. ఇక తమిళ రాజకీయాల్లోకి ఓకే, వైఎస్ఆర్సీపీకి బై బై చెప్పేస్తున్నారు అన్నది సర్వత్రా వినిపిస్తున్న టాకు. దానికి మళ్ళీ మీరే సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్తారు కూడా, మీరేమీ అంత ఈజీగా భయపడి పాడిపోయే క్యారెక్టర్ అయితే కాదు. కానీ తమిళ్లో కూడా మీకు మంచి ఆదరణే ఉంది. కానీ మీరు గతంలో చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ విధి అక్కడ కూడా మిమ్మల్ని వెంటాడుతుందట. ఏంటి ఆ విధి? విందాం. బైట్స్ ప్లే చేయండి. అందరూ ఇష్టపడే ఒక హీరో అండ్ ఆయన సినిమాలు అంటే అందరం కూడా పడి పడి చూస్తాం. కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు పిలిచాడు కాబట్టి అది చంద్రబాబు నాయుడు భజన సభగా మార్చేదానికి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడారా అనేది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకరు మనం పిలిచినప్పుడు ఆ ప్రోగ్రాంకి వెళ్తే ఆ ప్రోగ్రాం ఏంటి, దాని గురించి మనం ఏం మాట్లాడుతున్నామని ఒకసారి ఆలోచించుకోవాలి. లేదు అంటే ప్రజల నవ్వుల పాలవుతాం. నిన్న శత జయంతి ఉత్సవాలు చేశారు, ఓకే. మనకి రజనీకాంత్ గారేం ఫస్ట్ టైం కాదు రావటం. అంతకుముందు కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీటింగ్లకి ఆయన రావటం అనేది మామూలే. సో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన తర్వాత అన్నీ మనం చూసాము, అది వేరే విషయం. కానీ నిన్న వచ్చిన విషయంలో చంద్రబాబు నాయుడుకి విజన్ ఉన్న నాయకుడు ఈరోజు ఆయన శత జయంతి ఉత్సవాలు చేయడం చూసి ఎన్టీఆర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, పైనుంచి ఆయన ఆశీర్వదిస్తారు అని చెప్పటం అసలు హాస్యాస్పదం. ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ చావుకి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రజనీకాంత్ గారు ఒక సూపర్ స్టార్గా ఓకే, అందరూ ఇష్టపడే ఒక హీరో. రైట్. రజనీకాంత్ గారు విజువల్స్ చేయండి. రజనీకాంత్ గారి కోసం ఆవిడ మాట్లాడింది. ఆయన సూపర్ స్టారు, ఇండియాలో తనదైన మార్కు ఉన్న ఒక గొప్ప నటుడు, అంతా భక్తి పార్వశంలో మునిగిపోయే ఆయన లోకం వేరు. అలాగే పవన్ కళ్యాణ్ లోకం కూడా వేరే, చాలా తక్కువ మంది ఉంటుంటుంది. నెక్స్ట్ ఈవిడ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ వదిలేస్తే నెక్స్ట్ అడుగు ఏంటి? తమిళనాడే. ఎందుకంటే వాళ్ళు అత్తగారు ఊరు కాబట్టి అక్కడి నుంచి సపోర్ట్ ఉంటుంది. ఆయన సెలవుమని కూడా మంచి దర్శకులు, పేరున్న ఆయన, ఈవిడికి మంచి పేరున్నది, అందులోకి వెళ్తారు. మరి ఏ పార్టీ? తమిళ వెట్రి కలగం పార్టీ. ఆ సింబల్ కూడా సింబల్ పెట్టండి, విజయ్ సింబల్. ఆయన విజయ్, దళపతి విజయ్, ఆయన పార్టీ స్థాపించారు, ఆ జెండా వేశారు. సో అందులోకి ఇప్పుడు కొత్త పార్టీ కాబట్టి విజయ్కి మంచి ఆదరణ ఉంది. అందుకని ఈవిడ ఆ పార్టీలోకి వెళ్ళడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ రజనీకాంత్ గారి మీద ఈవిడ ఆనాడు చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున కలకలం రేగినాయి. అందుకు తమిళ ప్రజలు కూడా ఆవిడ్ని నెగిటివ్గా ట్రోల్స్ చేస్తున్నారండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మనం చక్కగా మాట్లాడితే మనకేంటంటే ఒక ఫెమిలియర్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి దేశం అంతా మెచ్చుకుంటుంది. మన నోరు మంచిది కాకపోతే పక్కింటోడు కూడా మనల్ని పట్టించుకోడు. ఛీ వీటితోట అంటారు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయే పరిస్థితి చాలామంది నాయకులు, అందులో ఈవిడ కూడా ఉన్నారు. తమిళనాడులో రజనీకాంత్ పేరు ఎత్తడానికి భయపడతారు ఏ అంశంలో ఉన్నా సరే. ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్స్ అలాంటి వాళ్ళు. ఇక్కడ చిరంజీవిని ఎవరన్నా అన్నారనుకోండి, పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ ఎవరన్నా అన్నారనుకోండి, వీళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళని దేవుళ్ళో చూస్తారు, భక్తులు వీళ్ళందరూ. రజనీకాంత్ గారికి
చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉండరండి. వాళ్ళు భక్తులు, వాళ్ళకి దేవుళ్ళలాగా చూస్తారు వాళ్ళు. అందులోని తమిళనాడులో ఇంకా ఎక్కువ ఈ సినిమా ఇష్టం. గుడులు కూడా కడుతుంటారు అక్కడ. మనం చాలాసార్లు వింటుంటాం కదా, ఖుష్బూ గారికి వీళ్ళందరూ. అంటే వాళ్ళు ఆరాధిస్తే ఇంక ఎక్స్ట్రీమ్లోనే ఉంటుంది ఏదన్నా సరే. ఏదో ఇలాగ ఆలోచించి అలా చేయించి అటు ఒకటి ఇటు ఒకటి అలాగ ఏం ఉండదు. వాళ్ళు ఏం చేసినా సరే ఆ రకంగానే వెళ్తారు. ఇంకా రజనీకాంత్ గారు పేరెత్తితే పూనకాలు. అలాంటి ఆయన్ని పట్టుకుంటే ఈవిడ రోజా గారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారికి విజనరీ ఉందా? చంద్రబాబు నాయుడు గారికి విజన్ లేకపోవడం ఏంటండి? ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు పొగిడే ఉద్దేశం కాదు. జరిగినట్లుగా చెప్పుకోవాలి కదా. రాజశేఖర రెడ్డి గారికి కూడా మంచి విజన్ ఉన్న ఆయన, పేదల పార్టీ ఆరాధ్య దైవం కింద ఆయన కొలిచారు. ఈ రోజుకి రాజన్న రాజ్యం అంటారు. ఆ రాజు ఆయన పాలించింది. ఆ తప్పనాలా? ఆ రోజు జరిగింది. ఇప్పుడు ఆయన లేడు కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతామా? మాట్లాడరే. రాజశేఖర రెడ్డి గారి గురించి ఎవరు అలా మాట్లాడరు. ఆయన అద్భుతమైన పాలన అందించాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించడానికి కూడా కారణం అదే. ఎక్కడి నుంచి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? గతాన్ని మర్చిపోతే ఎలా? చంద్రబాబు నాయుడు గారికి విజన్ లేదనుకోవడం ఏంటి? క్లింటన్ లాంటి వాళ్ళు ఇండియాకు వచ్చి ఆయన ప్రధానమంత్రులతో భేటీలు అవుతారు, ముఖ్యమంత్రులతో కూడా భేటీలు అవుతారా? అయిన సంఘటనలు ఎంతవరకు ఉంటాయి? కొంతవరకే కదా ఉంటాయి. మరి ఆ పరిస్థితి ఎందుకు మీరు గమనించరు? ఆ విషయాలను ఎందుకు పరిగణలోకి తీసుకోరు? ఆయనకి విజన్ లేదు, ఇంకొకటి లేదు, ఇలా మాట్లాడారు. ఇప్పుడు తమిళనాడు వెళ్తే వాళ్ళు ఆదరించి తెలీదు. అంటే ఇక్కడా పోయే అక్కడా పోయే అన్నట్లుగా రోజా గారి పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు ఆవిడ. ఈ కేసుల నుంచి అరెస్టులు అయితే ఒక బాధ, మొత్తం ఎంక్వైరీ అంతా కూడా తీస్తున్నారట. రోజా గారు బయట ఏమన్నా ఇంకా ఉంటే ప్లే చేయండి. డెబ్బై 71 సంవత్సరం 7 నెలలకే నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని. రోజా బ్లూ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసిందని సీడీలు చూపించిన విషయం మర్చిపోయావా? రైట్. నా మీద బురద చల్లి నన్ను 1 year సస్పెండ్ చేయడమే కాదు. ఇవి రోజా గారి ఆవిడ వాయిస్. అయితే ఆవిడ వెళ్ళే పార్టీ మాత్రం తమిళ వెట్రి కలగం అని వస్తున్న టాకు. బిజీతోటి ఆల్రెడీ ఈయన పూర్తి స్థాయిలో ఈవిడ మాట్లాడారట. అంటే వాళ్ళు కూడా ఆహ్వానిస్తారా లేదా అన్నది కాస్త కన్ఫ్యూజ్గా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి కదా.